హాయ్ గాయ్స్, నేనే మీ సిద్ధు గేమింగ్ ఎఫ్ఎఫ్. ఇవాళ మనం మైన్క్రాఫ్ట్ ఆడబోతున్నాం మా ఫ్రెండ్తో కలిసి. మా ఫ్రెండ్ నేమ్ వచ్చేసి జిషాన్. సర్వైవల్ డే 1 ఇవాళ నుంచి స్టార్ట్ చేస్తాను. రోజు మీకు రెస్పాన్స్ అయ్యి రోజుకి ఒక వీడియో పెడతాను గాయ్స్. ఫస్ట్ మనం స్టార్టింగ్ టూల్స్ విత్ వుడ్తో క్రాఫ్ట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. తర్వాత మనం క్రాఫ్టింగ్ టేబుల్ తయారు చేసుకుని దాంట్లో మనకి కావాల్సిన టూల్స్ అనేవి తయారు చేసుకోవాలి. తయారు చేసుకున్న తర్వాత కాబల్ స్టోన్ మైన్ చేసుకుని దాంతో కొన్ని టూల్స్ చేసుకున్న తర్వాత ఐరన్ మైన్ చేసుకుని కోల్ మైన్ చేసుకోవాలి. ఇప్పుడు నేను క్రాఫ్టింగ్ టేబుల్ తయారు చేశాను గాయస్. దాన్ని ప్లేస్ చేశాను. దాంట్లో కొన్ని స్టిక్స్ చేసుకున్న తర్వాత దాంట్లో ఫస్ట్ అయితే మనం స్వాడ్ చేసుకున్నాం. తర్వాత స్పియర్, యాక్స్ అండ్ పికాక్స్. తర్వాత మనం తయారు చేసుకున్న క్రాఫ్టింగ్ టేబుల్ మనం బ్రేక్ చేసుకుని ఇన్వెంటరీలో వేసుకోవాలి గాయస్. తర్వాత మనం కాబల్ స్టోన్ దగ్గరికి వెళ్ళాలి. ఇక్కడ మా ఫ్రెండ్కి ఏదో ఇల్లు లాంటిది కనిపించిందంట గాయస్. నన్ను పిలిచాడు. పిలిస్తే వెళ్ళి చూస్తే అక్కడ ఏదో స్పాట్ ఫిష్ అంట కనిపించింది. ఇక్కడ సాలమెండ్రా అంట కనిపించింది. నెక్స్ట్ తర్వాత అవన్నీ పక్కన పెట్టేసి నెక్స్ట్ కాబల్ స్టోన్ మైనింగ్కి వెళ్ళాను గాయస్. వెళ్ళేదారిలో ఒక బిగ్ హెడ్ షీప్ కనిపించింది గాయస్. వెళ్తుంటే ఒక సైడ్ నాకు ఐరన్ పక్కనే కాబల్ స్టోన్ పక్కనే ఐరన్ కనిపించింది గాయస్. ఆ ప్లేస్కి అయితే వెళ్తున్నా కాబల్ స్టోన్ మైన్ చేసుకోగానే ఐరన్ మైన్ చేసుకోవడానికి. వెళ్ళిన తర్వాత ఏమో ఇక్కడ ఎక్కడానికి ప్లేస్ లేదు గాయస్. అందుకే అన్నీ సరిగ్గా ఎక్కట్లేకపోతున్నాం. తర్వాత ఇప్పుడు మనం కాబల్ స్టోన్ మైన్ చేసుకుంటున్నాం గైస్. కాబల్ స్టోన్ ఒక 11 to 16 మధ్యలో మైన్ చేసుకోవాలి గైస్. తర్వాత స్టోన్ టూల్స్కి అయితే అప్డేట్ అయిపోవాలి గైస్. ఆ తర్వాత స్టోన్తో పాటు ఐరన్ కూడా మైన్ చేసుకుని ఐరన్తో పాటు ఒక ఫర్నేస్ క్రియేట్ చేసుకుని ఆ ఫర్నేస్లో ఐరన్ని మెల్ట్ చేసుకోవాలి. చేసుకుంటే మీకు ఐరన్ వస్తుంది. తర్వాత దాని పక్కన ఉన్న సైడ్కి వస్తే ఒక కోలు కనిపించింది. దానిపైన ఒక 2 కోళ్ళు కనిపిస్తే దాన్ని మైన్ చేస్తే దాంట్లో బోల్డ్ కోల్స్ ఉన్నాయి. చూడండి ఎంత డీప్లోకి వెళ్ళిపోయిందో. చూసారా బోల్డ్ కోల్. ఆ కోల్ మైన్ చేసుకున్న తర్వాత ఐరన్ని స్మెల్ చేయటానికి నేను ఫర్నేస్ క్రియేట్ చేయడానికి ఆలోచిస్తున్నా. తర్వాత మా ఫ్రెండ్ ఏదో క్రియేట్ చేశాడంట, హైకింగ్ టూల్ ఏదో క్రియేట్ చేశాడంట. దాని గురించి చెప్తున్నాడు. చెప్తుంటే పైకి చూస్తే అక్కడ లేడు. తర్వాత కనిపించాడు. కనిపించిన తర్వాత నేను క్రియేట్ చేసుకున్నా. దానికి 2 sticks 3 sticks పడినాయి. అందుకనే తర్వాత నేను అది మైన్ చేసుకున్నా. దీని పేరు ఏం పేరు, ఫర్నేస్ మైన్ చేసుకున్నా. ఫర్నేస్లో ఐరన్ పెట్టేసి తర్వాత కోల్ కూడా పెట్టేసా.
దాన్ని స్మెల్ట్ అవడానికి కాసేపు అలా వదిలేసి నేను వుడ్ కలెక్ట్ చేసుకోవడానికి వెళ్దాం అనుకునే లోపు మా ఫ్రెండ్ ఏదో చెప్పాడు, అక్కడికి వెళ్తున్నా. ఆ తర్వాత నాకు పైన కోల్ కనబడితే ఆ కోల్ని మైన్ చేసుకోవడానికి వెళ్తున్నా. ఆ తర్వాత నేను కోల్ మైన్ చేస్తాకి పైకి వెళ్తున్నా. వెళ్ళిన తర్వాత అక్కడ మైన్ చేస్తే ఎక్కువ కోల్ దొరికినట్టుగా అనిపించింది. అందుకే అక్కడికి వెళ్ళి చూస్తే ఓన్లీ కొంచెం కోల్ దొరికింది. అందుకే కిందకి దిగేసా. దిగేసినాక నాకు 3 స్మెల్స్ అయినాయి ఐరన్. తర్వాత అటు పక్కన చూస్తుంటే తర్వాత ఏమేమి ఉన్నాయో మోడ్స్ పెట్టాం కదా, ఆ మోడ్స్లో ఏమేమి ఫర్నిచర్స్ ఏమన్నా కొత్త ఏమన్నా వచ్చినాయి అని ఎతుకుతుంటే క్రాఫ్టింగ్ టేబుల్ది ఏదో దొరికింది. అది క్రియేట్ చేయాలనుకున్నా, ఎందుకులే వద్దనిపించింది. అందుకే ఇంకేమేమి ఉన్నాయో చూస్తుంటే ఇదేదో టాయ్ దొరికింది. దాన్ని నొక్కే, అదేం లేదు, దానికి బోల్ ఐటమ్స్ కావాలంట. తర్వాత చూస్తుంటే ఇదేదో హ్యాండ్లెడ్ ల్యాంతర్ అంట. మనం తయారు చేయలే కానీ బోల్ అంత ఉంది మైన్క్రాఫ్ట్ సర్వర్లో. తర్వాత ఐరన్ స్మెల్ట్ అయిన చూస్తే 5 స్మెల్ట్ అయినాయి. తర్వాత మా ఫ్రెండ్ ఏదో హైకర్ టూల్ ఏదో క్రాఫ్ట్ చేశాడంట, దాన్ని చూపిస్తుంటే నేను తయారు చేయాలనుకున్నా. ఆ తర్వాత సెర్చ్లోకి వెళ్ళి హైకర్స్ అని కొట్టగానే ఫస్ట్ స్టార్టింగే వచ్చింది గైస్ రెసిపీ. అదిగోండి గైస్, ట్రిక్ లాగా ఉంది సేమ్. అదైతే క్రాఫ్ట్ చేశాను గైస్. దాన్ని క్రాఫ్ట్ చేస్తే స్పీడ్ బూస్ట్ను హై జంప్ అయితే వచ్చింది గైస్. తర్వాత దాన్ని పట్టుకుని కాసేపు ఆడుకున్నాను గైస్. ఆడుకున్న తర్వాత మా ఫ్రెండ్ పైనుంచి దూకితే దీని అటాక్ డ్యామేజ్ ఎంత ఉందో ఒకసారి చూస్తే 4 ఉంది. పర్లా గుడ్. తర్వాత మన క్రాఫ్టింగ్ టేబుల్ మైన్ చేసుకుని ఇన్విటర్లో పెట్టేసుకున్న తర్వాత మా ఫ్రెండ్ పైకి ఎక్కడికి వెళ్తున్నాడు. తర్వాత ఐరన్ అంతా స్మెల్ట్ అయిపోయింది. స్మెల్ట్ అయిపోతే ఐరన్ తీసేసుకుని టూల్స్ చేసుకోవడానికి పక్కకైతే వచ్చా. మా ఫ్రెండ్ స్మెల్ట్ చేసుకుంటున్నాడు. టూల్స్ క్రియేట్ చేసుకునేటప్పుడు కరెక్ట్గా నాకు సరిపడా అంత ఐరన్ ఉంది గైస్. కాకపోతే స్టిక్స్ లేవు. అందుకే లాక్స్ కోసం వాటర్లోకి వెళ్ళాను గైస్. ఆ తర్వాత వెళ్ళే దారిలో కోల్ కనిపించింది. ఆ కోల్ని మైన్ చేస్తే బోల్ అంత ఉంది కోల్. చాలా ఉంది, చాలా కోల్, అసలు లెక్కలేనంత కోల్ గైస్. ఆ తర్వాత అటు పక్కుంటే అది అందట్లేదని బ్లాక్ బ్రేక్ చేసుకుని వెళ్ళా. ఈ లోపల నన్ను మా ఫ్రెండ్ కొట్టి సారీ అంటున్నాడు. తర్వాత నైట్ అయిపోతున్నట్టు అనిపించింది గైస్. నాకు నైట్ అయిపోతున్నట్టు అనిపించింది. అదిగోండి గైస్, ఈవినింగ్ అయింది. నైట్ అవుట్ ఇంకొంచెంసేపు టైమే ఉంది. తర్వాత అలాగా ఆ స్వాంప్ లాగా దిగుతుంటే ఒక ఫ్రాగ్ చెట్టు మీద ఎక్కింది గైస్. చూడండి ఎంత కామెడీ ఎక్కువ నుంచి ఉందో. తర్వాత ఆ చెట్టు మీద దిగుదామంటే నీళ్ళలో పడిపోయాను గైస్. ఆ తర్వాత వుడ్ మైన్ చేయడానికి వెళ్తే అక్కడ ఒక చెట్టుకి అసలు లాక్స్ లేకుండా నీళ్ళలో ఉంది గైస్. ఇంకో చెట్టు కనిపిస్తే ఆ చెట్టు మైన్ చేస్తున్నా. ఒక్కసారి మైన్ చేయగానే మొత్తం అంతా పడిపోయింది గైస్. పడిపోగానే అక్కడి నుంచి ఇంకా వెళ్ళిపోయి టూల్స్ క్రాఫ్ట్ చేసుకుందామని వెళ్తుంటే ఇక్కడేమో నైట్ అయిపోతుంది. మా ఫ్రెండ్ దగ్గర బెడ్ ఉంది కానీ నా దగ్గర బెడ్ లేదు. ఎలా స్లీప్ అవ్వాలో తెలియట్లా. ఇప్పుడు వెళ్ళి టూల్స్ క్రాఫ్ట్ చేసుకున్నా.
ఫస్ట్ ప్లాంక్స్గా మార్చుకుని ప్లాంక్స్ నుంచి స్టిక్స్గా మార్చుకున్నాను గైస్. మార్చుకున్న తర్వాత నేనైతే క్రాఫ్ట్ చేసుకున్నాను గైస్. స్వార్డు, యాక్స్, పికాక్స్ కరెక్ట్గా నాకు కావాల్సినంత అయితే ఉంది. తర్వాత నా బ్యాక్ ప్యాక్ ఓపెన్ చేసి అందులో స్టోన్ టూల్స్ అన్నీ పెట్టేశాను గైస్. పెట్టేస్తే నెక్స్ట్ పేజ్ వచ్చింది. అది వచ్చిద్దో లేదో ఒకసారి క్లిక్ చేసి చూస్తే అది రావట్లే. తర్వాత డబుల్ క్లిక్ చేస్తే వచ్చింది. వస్తే అప్పుడు తెలిసింది. తర్వాత క్యాన్సిల్ చేస్తే బ్యాక్ ప్యాక్ని. తర్వాత మన టూల్స్ అయితే హ్యాండ్స్లోకి తీసుకున్నాను గైస్. తీసుకున్న తర్వాత క్రాఫ్టింగ్ టేబుల్ని అయితే మైండ్ చేసుకుని నా బ్యాక్ ప్యాక్లో పెట్టేసుకున్నాను, అదే ఇన్వెంటరీలో పెట్టేసుకున్నాను గైస్. ఈలోపు నైట్ అయిపోయింది. మా ఫ్రెండ్ బెట్టేసిన పడుకోవడానికి ట్రై చేస్తున్నాడు. కాకపోతే అక్కడ ఆడి దగ్గర ప్లాంక్స్ లేవు. అక్కడ ఫుల్ జాంబీస్ వచ్చేసినాయి గైస్, స్పాన్ అయిపోయినాయి. వెళ్ళేదారిలో ఒక పిగ్గు మాత్రం రాత్రిపూట తిరుగుతూ ఉంది. అక్కడేమో లైట్నింగ్ కుతుంది, ఎందుకు వస్తుందో తెలియట్లేదు గైస్. కొంచెం పొద్దునే అయింది గైస్, మళ్ళీ పొద్దున కనిపిస్తుంది. కాకపోతే అది నైట్ గైస్. తర్వాత అక్కడ కోల్ కనిపిస్తే ఆ కోల్ మైన్ చేస్తే వెళ్ళాను గైస్. వెళ్ళేదారు మా ఫ్రెండ్ పిలిచాడు, నా దగ్గర షీప్స్ ఉన్నాయిరా కొడదాం రా అని వెళ్ళే లోపు అక్కడ 2 స్కెల్టన్స్ ఉన్నాయి గైస్. అందుకే భయం వేసి తిరిగి వెళ్ళిపోయాను గైస్. మన దగ్గర సరిగ్గా ఆర్మర్ ఏం లేవు. అందుకే ఇక్కడికి వచ్చేసి కోల్ మైన్ చేసి ట్రై చేస్తున్నా. చేసేలోపే ఒక క్రీపర్ కనిపించింది. అది కూడా బ్లూ కలర్లో ఏంటో వస్తుంది దాని చుట్టూ. అది ఆడడం వల్ల మరి దేని వల్ల తెలీదు, వచ్చింది అలా. తర్వాత ఫస్ట్ సింగిల్ కోల్ మైన్ చేసా, అక్కడ సింగిలే ఉంది. తర్వాత కింద దాన్ని కూడా మైన్ చేసా, కింద దాన్ని మైన్ చేసా, అక్కడ 4 ఉన్నాయి. 4 ఉంటే ఇక్కడ దిగేసి వెళ్తుంటే నాకు ఏదో గుర్తొచ్చి ఇన్వెంటరీ ఓపెన్ చేసి టార్చెస్ క్రాఫ్ట్ చేసిన. 4 టార్చెస్ క్రాఫ్ట్ చేసి ఈలోపు ఒక జాబ్ వెనకాల పడుతుంది గైస్. నన్ను ఏం చేయమంటారు చెప్పండి మీరే. అట్లా పడకూడదు కదా వెనకాల జాంబీలు. అలాగైతే దానికి ఇచ్చేసాను గైస్. తడిపడిపోయింది దానికి, దెబ్బడిపోయింది దానికి. దెబ్బిచ్చేసా గట్టిగా. ఇలా నన్ను ఒక షాట్ కొట్టింది, అలా కొట్టింది అర్థం కాలేదు గైస్. తర్వాత అలా మా ఫ్రెండ్ ఏంటో పైకి ఎక్కాడు, నేను వెళ్తుంటే అక్కడ ఎదురుకుండా వచ్చేసాడు. అలా వెళ్ళేటప్పుడు మూను చూసా. ఫాస్ట్గా తగ్గిపోయింది మూను. తగ్గిపోయింటే మా ఫ్రెండ్ పిలిచి అరే పొద్దున ఫాస్ట్గా అయిపోద్దా అని అడిగాడు. ఏం తెలుసు, నేను ఫ్యూచర్ నుంచి వచ్చానేంటి నాకు కళ్ళు అన్నీ తెలిసిపోటానికి అని అనగానే సైలెంట్ అయిపోయాడు. తర్వాత విచ్చిన్ దగ్గరికి వెళ్ళాడు, విచ్చిన్ చంపడానికి. అరే వద్దురా బాబు, నువ్వు సత్యమంటే నీ ఇన్వెంటరీ మొత్తం పోయిద్దని చెప్తే వచ్చేసి నేనైతే ఇట్టా ఒక 2 బ్లాక్స్ హైను మళ్ళీ 3 బ్లాక్స్ డీప్ తీసుకుని 2 బ్లాక్స్ అడ్డంగా పెట్టేసుకుని ఒక టార్చ్ తీసుకుని చేతిలో నుంచున్నాను గైస్. నుంచుంటే అక్కడ లైట్నింగ్ రావట్లా, అందుకే అక్కడ కాబుల్ స్టోన్ మీద పెట్టేశాను గైస్. పెడితే లైట్నింగ్ వచ్చింది. తర్వాత కాసేపట్టు ఉండగా నాకు బోర్ కొట్టేసింది. తర్వాత ఆ టార్చ్ని పగల కొట్టేశాను. అట్టా ఆ వాకింగ్ స్టిక్తో జంప్ చేసి ఆడుకున్నా. తర్వాత బోర్ కొట్టేసి అక్కడ బ్రేక్ చేసి బయటికి వెళ్తే ట్రై చేసా. బయటికి వెళ్తున్నా, వెళ్ళేలోపే టార్చ్ని పట్టుకోగానే లైటింగ్ వస్తుంది. ఏంటబ్బా అని చూసి మైండ్ చేసి బయటికి వెళ్ళిపోయా. వెళ్తే ఒక బ్లూ కలర్ క్రీపర్ నా ముందుంది. నాకేం చేయాలి అర్థం కాదు. నా పక్కన ఒకటి పేలింది క్రీపరు. మా ఫ్రెండ్ దగ్గర పేలిందా చూడలా. తర్వాత మా ఫ్రెండ్ ఏంటో కూర్చున్నాడు, ఎగురుతున్నాడు, నేను ఎగిరా. తర్వాత మా ఫ్రెండ్ బెడ్ వేసిన పడుకున్నామని ప్లాంక్స్ అడిగాడు. నా దగ్గర ఉన్నా సరే లేవని చెప్పేసా. చెప్పిన తర్వాత పైకి చూసా, మార్నింగ్ అవుతుందేమో అని. అవ్వట్లా. తర్వాత అలాగా కాసేపు పైకి చూసి తర్వాత కింద దింపితే మా ఫ్రెండ్ అక్కడికి వెళ్తున్నాడు.
వెళ్తాను నన్ను చూస్తే ఆ క్రీపర్ని చంపడానికి వెళ్ళాడు. నాకు తుత్త రాగదుగా, నేను వెళ్ళి చంపడానికి ట్రై చేసేలోపు మా ఫ్రెండ్ వెంట పడతాం వదిలేసి నా వెనకాల పడుతుంది. దాన్ని చంపేలోపు అది పేలిపోయింది. పేలిపోతే నాకు హార్ట్స్ ఏం పోలేదు, కానీ కింద డీప్ అండర్ గ్రౌండ్ బేస్ చేసింది. పక్కనే 3 కోల్స్ దొరికినాయి. ఫ్రీగా దొరికినాయి. ఎవరైనా వదిలేస్తారా? అందుకే ఫ్రీగా దొరికినాయని ఫ్రీగా తీసేసుకున్నా. తర్వాత లైట్ వెళ్తుంది ఏంటబ్బా అని చూస్తే అర్థం కాలేదని తిప్పేసి అటు నడుచుకుంటూ వెళ్తున్నా మా ఫ్రెండ్ రమ్మంటే. వెళ్ళేటప్పుడు చూస్తే మా ఫ్రెండ్ వెనక మళ్ళీ ఉన్నాడు. నేను చూసుకోవాలి సరిగ్గా. తర్వాత పైకి ఎక్కుతున్నా. ఎందుకు ఎక్కుతున్నా నాకు తెలియదు, ఎక్కుతున్నా. తర్వాత పైన ఒక జాంబీనా ఎవరో కనిపించారు. ఎవరు కనిపించలా. ఆ తర్వాత మా ఫ్రెండ్ పిలిస్తే ఆడ ఇంకా చూస్తుంటే ఏదో పైన కనిపిస్తే క్రేపర్ బ్లూ కలర్. అసలు ఎందుకు స్పాన్ అవుతుంది ఇలాంటివి? యాడమ్స్ వల్ల మరి దేని వల్ల తెలియట్లా. అందుకే అక్కడ ఆగిపోయి కాసేపు నుంచి ఏమైనా చేస్తాయేమో అని. కాకపోతే ఏం చేయాల. అందుకే పైకి ఎక్కి దూరాన్ని ఆపోలేక పైనుంచి దూకా. పైకి ఎక్కుతుంటే ఏదో అయ్యింది, ఆగిపోయింది. తర్వాత పైకి ఎక్కి దూకులు ఆపుకోనిగా నేను దూకుతున్నా. కింద లెదర్ బాడీ వేసుకుని ఒక జాంబీ అయితే ఉన్నాడు. మా ఫ్రెండ్ని వెంట పడుతుంటే నేను వెళ్ళి కొట్టే లోపల ఈలోపు మా ఫ్రెండ్ చచ్చిపోయాడు. ఫెల్ ఫ్రమ్ హై ప్లేస్ అంట. అసలు ఇట్లాంటి వాళ్ళు ఎందుకు ఉంటారు? ఎంతసేపు చనిపోతూ ఉంటారు. అసలు ఒక లెదర్ ఆర్మర్ దొరికింది, కాకపోతే ఫుల్ బ్రేక్ అయిపోయింది. దాన్ని వేసేసుకుంటే మా ఫ్రెండ్, అరే నేను చచ్చిపోయాను రూపు, నా లూట్ ఎక్కడ ఉంటుందిరా అన్నాడు. అరే ఒక యాడ్ అని పెట్టా, కంగారు పడమాక, నీ దగ్గర ఒక మ్యాప్ వస్తుంది, ఆ మ్యాప్ యూజ్ చేస్తే నువ్వు ఎక్కడున్నావు, నీ గ్రేవ్ స్టోన్ ఎక్కడుందో తెలిసిపోద్ది. ఆ గ్రేవ్ స్టోన్ దగ్గరికి వెళ్ళి గ్రేవ్ స్టోన్ బ్రేక్ చేస్తే నీ లూట్ అంతా నీకు వచ్చేసిద్ది అని చెప్పి అప్పుడు మ్యాప్ పట్టుకుని తిరుగుతున్నాడు. ఎక్కడుందో తిరిగేటప్పుడు ఇంకో స్కెల్టన్ స్పాన్ అయింది. దానికి షూట్ చేయడం అట్లా అది పట్టుకుని ఇట్ట పెట్టుకొచ్చింది. మనం ఖాళీగా ఉంటామా, చంపేసింది. రోజు మా ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళా, ఫర్నేస్ కావాలన్నాడు. నా దగ్గర ఉందేమోనని నేను వెళ్ళిపోయా పరిగెత్తుకుంటా. మా ఫ్రెండ్ వెళ్ళే దారికి మా ఫ్రెండ్ ఏమో దాక్కున్నాడు. ఏంటబ్బా అని అడిగితే, ఇక్కడ జాంబీలు వస్తారా, మనం సేఫ్గా ఒక బేసుల్లో కట్టుకుని ఉందాం ఇక్కడ కాసేపు తెల్లారయ్యేదాకా అన్నాడు. నేను అక్కడే ఉండిపోయా. నాకేమో బోర్ కొట్టేస్తుంది, ఏం చేయాలి అర్థం కావట్లా. సో వాటితో స్టోన్ బ్రేక్ చేస్తున్నా. ఇలా నాకే వస్తాయా, మీకు ఎవరికైనా వస్తాయా? సో వాటితో స్టోన్ బ్రేక్ చేయడానికి మళ్ళీ ఇది పట్టుకుని ఎగురుతున్నా. బ్లడ్ పోయింది. తొత్తు రాపుకోవాలి. మళ్ళీ పైకి చూసే తెల్లారుతుందేమో. కరెక్ట్గా మిడ్ నైట్ అయింది. తర్వాత నేను ఫర్నేస్ చేస్తాకి వెళ్ళాను కదా, వెళ్ళి తెస్తున్నా దాన్ని. జస్ట్ ఇప్పుడే మైండ్ చేసా. మా ఫ్రెండ్ ఐరన్ ఉందేమో అనుకున్నా, కాకపోతే ఏం లేదు అందులో, ఓన్లీ ఫర్నేస్. తర్వాత మా ఫ్రెండ్ కూడా వచ్చేసాడు ఎగేసుకుంటా. తర్వాత పదరా బాబు అక్కడికి వెళ్ళినాక చేసుకుందాం ఫుడ్ అన్నాం. అంటే 10 వెళ్దాం అన్నాడు. వెళ్తున్నాం అక్కడికి. వెళ్ళి మా ఫ్రెండ్ అక్కడికి వెళ్ళాడు వెనక్కి. మళ్ళీ జాంబీ వచ్చిందని వెనక్కి పారిపోయాడు. కొడుతుంది కానీ తగలలా, అది మమ్మల్ని కొడుతుంది. అది ఎలా పాసిబుల్లో తెలియట్లా. మళ్ళీ బిగ్ హెడ్ జాంబీ అది. తర్వాత మళ్ళీ ఫర్నేస్ దగ్గరికి పరిగెత్తాం. 2 వైపుల నుంచి 2 వచ్చేస్తున్నాయి. తర్వాత మా ఫ్రెండ్ దగ్గరికి వెళ్తుంటే ఫర్నేస్ పెట్టుకున్నాడు. ఎట్టమంటే ఆగరా, జాంబీని గెలిచిన తర్వాత పెడదాం అన్నా. సరే అన్నాడు. నా జరిగిపోయిన తర్వాత నాకు హంగ్రీ పెరుగుతుంటే ఈ జాంబీ చూడండి ఎలా వచ్చాను తగేసుకుని. నేను ఫైట్ చేస్తుంటే వచ్చేద్దాం స్పాట్ తీరిన దాన్ని తగలటల్లా. దాని లెగ్స్ మీద కొడితే కానీ తగలట్లా. కొట్టేటప్పుడు మా ఫ్రెండ్ ఏమో కాపర్ స్టోన్ ఫస్ట్ చేస్తాడు, అదేమో కాపర్ స్టోన్ తీసేసుకుంది. తర్వాత లెగ్ మీద కొట్టాలి దానికి. ఇలా మా ఫ్రెండ్కి తగిలింది స్పాట్. తర్వాత కింద ఇంకో జాంబీ ఉంది, దాన్ని కొడుతుంటే మా ఫ్రెండ్కి మళ్ళీ తగిలింది.
మా ఫ్రెండ్ తొత్తరాపుని మళ్ళీ తగిలింది. తొత్తరాపుకోవచ్చుగా మా ఫ్రెండ్ మళ్ళీ తగిలింది. తర్వాత మా ఫ్రెండ్కి ఫుల్ బ్లడ్ పోయిందంట. మన నాట్లో ఉండగా నన్ను ఫర్నిచర్ తెచ్చి పెట్టుకున్నాడు ఫుడ్ తయారు చేసేకి పైకి ఎక్కుతున్నాం. ఎక్కిన తర్వాత ప్లేస్ చేసి నేను క్లిక్ చేసి నాకు కోల్ పెట్టాను. అందులో హాఫ్ నా దగ్గర ఉన్న హాఫ్ కోల్ పెట్టేసి నేను పైకి వెళ్ళిపోయా. అయితే కింద అన్ని మాప్సే, హాస్టల్ మాప్స్ మా వెనకాలే తిరుగుతున్నాయి. మా ఫ్రెండ్ ఇంకా ఫుడ్ కుక్ చేస్తున్నాడు. ఈలోపు ఇంకో జాంబీ వచ్చింది. మా ఫ్రెండ్ దాన్ని పికాస్తో కొడుతున్నాడు. పికాస్తో కాదురా స్వాడ్తో కొట్టరా అని చెప్తాడు. ఏంటంట పికాస్తోనే కొడతాడంట. తర్వాత దాన్ని చంపేసిన తర్వాత ఫుడ్ కుక్ అయిందంటే కుక్కోలేదన్నాడు. ఇందాడు ఇప్పుడు పెట్టాడు కుక్కోలేదంటే అప్పుడు పడేసాడు ఒక స్టీకు. కానీ అది నాకు రాలే. మా ఫ్రెండ్ వేరేసుకుని మళ్ళీ పడేసాడు. అప్పుడు వచ్చింది నాకు. అప్పుడు వచ్చింది వచ్చి దాన్ని తింటే నాకు ల్యాగ్ అయిపోయింది. ఒకసారి తిన్నా కూడా, రెండోసారి తిన్నా అయినా కూడా, మూడోసారి తిన్నాక అప్పుడు అయింది కదా. ఎందుకో ఈ మంచి ల్యాగ్ అయిపోయింది నాకు. తర్వాత మా ఫ్రెండ్ కుక్ చేస్తున్నాడు. ఇంకా మటన్ పెట్టి కుక్ చేస్తున్నాడు. డేపు కాసేపు అలాగ చూస్తుంటే మా ఫ్రెండ్ ఏదో బ్రేక్ చేశాడు. పక్కన స్పార్టికల్ పడింది. తర్వాత నాకు దూరం ఎగురుతూనే ఉన్నా. ఎందుకు ఎగిరా నాకు తెలియదు. తర్వాత పైకి ఎక్కా స్నో మౌంటైన్ ఎక్కుతాయి వెళ్తున్నా. బాగానే ఎక్కుతున్నా. స్నో వచ్చింది. ఇంకా ఎత్తు మొత్తం ఫుల్ హైట్ వరకు ఎక్కేసే ఉన్నా. ఓవర్స్ దొరికితే ఏమన్నా. ఆ తర్వాత ఫుల్ పైకి ఎక్కేసిన తర్వాత పైనుంచి చూస్తే చాలా డీప్ ఉంది గాయస్. అయినా మనం దూకేస్తున్నాం. దూకిన తర్వాత 2 hours పోయినాయి. మళ్ళీ దూకితే మళ్ళీ 4 hours పోయినాయి. కోల్ ఉందని కోల్ మైన్ చేసి చాలా కోల్ ఉంది లోపల. నాకు తెలియకుండానే ఇంత కోల్ ఉంది. తర్వాత పవర్ స్టోన్ బ్రేక్ చేసి మొత్తం హెచ్పి ఏరుకున్నా. ఏరిన తర్వాత చూస్తే చాలా కిందకు ఉంది. అయినా మనం తప్పు రాకుండా దూకితే 4 hours మిగిలినాయి. మళ్ళీ తొత్తు రాకుండా మళ్ళీ దూకా. 2 hours మిగిలి మళ్ళీ దూకా. హాఫ్ hour మిగిలింది. హాఫ్ hour మిగిలితే మా ఫ్రెండ్కి పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయేలోపు 1.5 hours పెరిగిపోయినాయి. మా ఫ్రెండ్ ఏదో బుక్ ఓపెన్ చేశాడు. బుక్ ఓపెన్ చేస్తే ఇంటి పెట్టరా నాకు ఫుడ్ కావాలంటే మళ్ళీ ఆ బుక్ ఓపెన్ చేశాడు. ఎందుకు ఓపెన్ చేశాడో ఆడికే తెలియదు. ఓపెన్ చేశాడు. ఈసారి నేను ఏరేసుకున్నా దాన్ని. చిరాకు తెప్పించాడు. మళ్ళీ మటన్ పెట్టాడు. అందులో మటన్ కుక్ అవుతుంది. జస్ట్ ఇప్పుడు మళ్ళీ చంపి మళ్ళీ తెచ్చాడు. మటన్ కుక్ అవుతుంది. ఇలా నాకు ఆకలేస్తుంది. మా ఫ్రెండ్కి ఏదో దొరికిందంట. అది ప్లేస్ చేశాడు. నేను వద్దన్నా కాసేపు ఆగాడు. ఆగిన తర్వాత మటన్ పడేశాడు. గ్రీన్ బీన్ ఏదో తీశాడు. నేను తప్ప అని చూస్తున్నాడు. చూసి ఇది నొక్కేశాడు. దాన్ని ప్లేస్ చేశాడంట. ఇది అయిపోయింది. ఓ స్లైమ్ ఏరియానే ఏదో వచ్చేసింది దాన్ని ప్లేస్ చేయగానే. అదిగోండి నేను కాసేపు సఫకేట్ అయ్యి హాఫ్ hour మిగిలింది. నాకు పక్కన స్లైమ్ ఫోన్ అయింది. అది నన్ను ఎక్కడ కొట్టేదాన్ని నేను భయంతో నేను పక్కకు పారిపోయా. పారిపోయి నేను ఫుడ్ తింటాను నా దారి నేను. అయినా మళ్ళీ లాగింది నాకు. ఆ స్లైమ్ మా ఫ్రెండ్ కొట్టకుండా నా పంపించేస్తున్నాడు. తర్వాత నేను చచ్చిపోయాను. చచ్చిపోయాను. రిస్పాన్ కొట్టా. కొట్టిన తర్వాత మ్యాప్ వచ్చింది. అండర్ వాటర్లో దిగా. మ్యాప్ చూసుకుంటా నేను చనిపోయిన సాటుకి వెళ్ళా. అక్కడితో మా ఫ్రెండ్ ట్యూషన్కి వెళ్ళే టైం అయిందని ఆపేశాడు.